తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగియబోతుంది. రెండవ రోజు భారీగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. మొత్తం 7,980 మంది అభ్యర్థులు 8,326 నామినేషన్లు అయితే దాఖలు చేశారు. చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థులు క్యూలో నిలబడి మరీ నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు 902 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అయితే కొత్తగూడెంలో కూడా కార్పొరేషన్ ఎన్నికల హంగామా అయితే నెలకొంది. పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్ లో విలీనమైన తరువాత తొలి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి హడావిడి అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఓవరాల్ గా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఈ రోజే చివరి రోజు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు చివరి రోజు నామినేషన్లు అందజేయడానికి మరి దీనికి సంబంధించి లాస్ట్ లో హడావిడి ఏ విధంగా కనిపిస్తుంది? అదేవిధంగా పాల్వంచ మున్సిపాలిటీలో కూడా మొదటిసారిగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి అక్కడ అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు? దీనికి సంబంధించి ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సుధా, మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తోటి నామినేషన్ల గడువు అయితే ముగించనుంది. దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపుగా 7,980 మంది అభ్యర్థులు దాదాపుగా 8,326 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే జాతరకు సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువ కూడా కనపడుతున్న సిచ్యువేషన్ కాబట్టి ప్రధానంగా మనం చూసుకుంటే వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో కొద్దిగా నామినేషన్లు అయితే మందపడిగా అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఎందుకంటే జాతర వరుసగా 3 రోజులు రావడంతో నామినేషన్ల ప్రక్రియ కూడా అదే రోజు ఉండడంతో కూడా కొద్దిగా అక్కడ నామినేషన్ల విషయాల్లో కొద్దిగా తక్కువ పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నామినేషన్ల ముగింపు ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భారీగా కూడా అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు వేయడానికి అయితే బయలుదేరుతున్న సిచ్యువేషన్ కాబట్టి మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకుని వాళ్ళు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూసుకోవచ్చు కొన్ని పార్టీలకు సంబంధించి పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో అభ్యర్థులకు సంబంధించి కొంతమంది డమ్మీ అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అంటే పోటీ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళు నేరుగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఎందుకంటే పార్టీల ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే గత ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తు కొనసాగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పొత్తు ఇంకా ఖరారు కాకపోవడం, వామపక్ష పార్టీలతో పొత్తు ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, దాంతో పాటు రాష్ట్రంలో కొద్దిగా టీడీపీకి కాబోలిన ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీ నుంచి కూడా అభ్యర్థులు కొంతమంది అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా దాఖలు చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ గా అన్ని పార్టీల నుంచి కూడా నామినేషన్ల దాఖలు కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఈ రోజు పార్టీకి సంబంధించిన కొన్ని పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులను ప్రకటించే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే సంబంధించినట్టు అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అయితే సిద్ధమైన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే పార్టీలకు సంబంధించి పొత్తులలో టికెట్ ఎవరికైనా పోవచ్చు, ఏ పార్టీకైనా పోవచ్చు. అభ్యర్థులు మాత్రం ఆల్మోస్ట్ అన్ని పార్టీల నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎక్కువ కూడా ఇండిపెండెంట్ల బెడద కూడా ఉండే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కొన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశించినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి టికెట్ రాకపోతే ఆ డివిజన్ లో కానీ ఆ మున్సిపాలిటీ వార్డులలో ఖచ్చితంగా వాళ్ళు రెబల్ గా వేయడానికి కానీ ఇండిపెండెంట్ గా వేయడానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు కాబట్టి, ఎందుకంటే మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలలో లోకల్ సంబంధించిన అభ్యర్థిని పట్టే ఓట్లు పడే అవకాశం ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో పార్టీలు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా చాలా మంది కూడా ముందుకు వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. అంతేకాకుండా కొన్ని కొత్త కార్పొరేషన్లు కూడా ఏర్పడిన సిచ్యువేషన్ కనపడుతుంది. వాటికి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న వేళలో రాష్ట్రంలో ఒక ఉత్సాహం అయితే ఆ ప్రాంతం నుంచి ఉందని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాల నుంచి కొన్ని మున్సిపాలిటీలుగా వచ్చాయి, కొన్ని కార్పొరేషన్లు కూడా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆ ప్రాంతంలో తొలిసారి ఆ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున పోటీకి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ ఉంది. అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పూర్తి స్థాయి కూడా ఏదైతే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగించుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కానివ్వండి, లేదంటే పోటీ చేస్తున్న అభ్యర్థులు మొత్తం కూడా ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కూడా నామినేషన్ దాఖలు చేయాలి. వాళ్ళు బీఫామ్ తోటి ఉంటారు, వాళ్ళ పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరికి సంబంధించిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నామినేషన్లు అయితే వేసే సిచ్యువేషన్ కాబట్టి భారీ ఎత్తున కూడా నామినేషన్లు దాఖలు అయితే అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా క్యూ లైన్లలో అభ్యర్థులు వచ్చి ఆ నామినేషన్ దాఖలు చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ స్థానిక సంస్థల కాబట్టి లోకల్ ఫైట్ అనేది చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని ఏరియాలో 2,000-3,000 ఓట్లలో ఓటమి అనేది 2,000-3,000
నవీన్, అయితే స్వతంత్ర అభ్యర్థులకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే మొత్తం 77 గుర్తులకి సంబంధించిన జాబితానైతే అందుబాటులో ఉంచింది. మరి ఈ అభ్యర్థులు ఏ విధంగా ఈ సింబల్స్ ని సంబంధించి ఎన్నుకోవాల్సి ఉంటుంది, అదే విధంగా సింబల్స్ ఎప్పటికల్లా కన్ఫర్మ్ చేయబోతుంది? వాళ్ళ అందరూ కూడా నామినేషన్ దాఖలు చేయాలి. తల విత్డ్రా కూడా ఉంటుంది. విత్డ్రాలు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి గుర్తులు కేటాయించే సిచ్యువేషన్ కనపడుతుంది. భారీ ఎత్తున కూడా అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ ఎత్తున కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ మన లోకల్ వ్యక్తి మీద ఎక్కువ కూడా ప్రభావం ఉండేటువంటి ఎన్నికలని చెప్పుకోవచ్చు. వార్డు కానివ్వండి, లేదంటే ఇప్పుడు జరుగుతున్న కార్పొరేషన్ డివిజన్ సంబంధించిన ఎన్నికలు ఆ ప్రాంతంలో ఎవరైతే మంచి మనిషి ఉంటారో, ఎవరైతే పనులు చేయగలుగుతారో, ఆ ప్రాంతంలో ఎవరైతే ఎక్కువ ప్రజలతోటి ఓటర్లతో టచ్ లో ఉంటారో వాళ్ళు గెలిచిన సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత మనిషి వ్యక్తి మీద నిర్ణయం పట్టినట్టు పార్టీతో పాటు మనిషి ఎలాంటి మనిషి పని చేయగలుగుతారా లేదా, డివిజన్ లో కానీ మున్సిపల్ వార్డులలో పని చెప్తే వెంటనే స్పందిస్తారా లేదా దాని మీద వ్యక్తి మీద ఎక్కువ కూడా ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు కూడా చాలా మంది కూడా ఈసారి పోటీ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అదే కాదు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు కానీ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్లలో కూడా చాలా ఉత్సాహం చూపెడుతున్నారు. ఎందుకంటే మొదటిసారి వాళ్ళకి ఎన్నికలు రావడం, అదేవిధంగా కొత్తగా అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా భారీ ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కాబట్టి గుర్తుల విషయం చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే నామినేషన్ల దాఖలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా స్నూట్లీ ఉంటాయి. తర్వాతకి ఆ విత్డ్రాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి నామినేషన్ విత్డ్రాలు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఎవరైతే పోటీలు నిలబడతారో వాళ్ళకి ఆ రోజు గుర్తులు కేటాయిస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నది. ఏదైనా ఒక ఉత్సాహం అయితే కొనసాగుతుంది. అది ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా కూడా మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగా ఏర్పడింది. కొత్తగూడెం పాలవంచను కలుపుతూ ఒక కార్పొరేషన్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ కార్పొరేషన్ కొత్తగా రావడం 60 డివిజన్లు రావడం భారీ ఎత్తున కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి సర్వసిద్ధమైనది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే కొత్తగా ఏర్పడినటువంటి తల్లాడ మున్సిపాలిటీ కానివ్వండి, ఎదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన కొత్తగా 2 ఏర్పడ్డాయి. అక్కడ కూడా అభ్యర్థులు మొదటిసారిగా తమ పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి అయితే మొత్తం పూర్తిగా అభ్యర్థులు అయితే క్యూ లైన్ లో నిలబడుతున్న సిచ్యువేషన్. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ముగించనున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఈ రోజే ఉంటుంది. అదే కాకుండా ఎవరైతే అభ్యర్థులకు టికెట్లు రాలేదో, కొన్ని పార్టీల నుంచి కోరుకొని టికెట్ రాలేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇండిపెండెంట్ గా వేయడానికి కానీ లేదా ఇతర పార్టీలు వాళ్ళు టికెట్ తీసుకుంటారు కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.